హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ 'ఆదియోగి ఈషా ఫౌండేషన్‌కి' వచ్చేసాము. ఈ ఎక్స్‌పీరియన్స్‌ని మాటల్లో చెప్పడం అయితే చాలా కష్టం. మనం లైఫ్‌లో కొన్ని ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయనివి మనం రియల్‌గా చూసినప్పుడు వచ్చే హ్యాపీనెస్సే వేరుంటుంది కదా! నాకైతే మేము వెళ్ళిన ట్రిప్‌లో అన్ని ప్లేసెస్‌లో విజిట్ చేసిన వాటికన్నా ఇది ద బెస్ట్ ప్లేస్ అనిపిచ్చింది. యాక్చువల్‌గా 'ఆదియోగి' డే టైమ్‌లో విజిట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఆల్ ఆఫ్ సడెన్ ఆ రోజు అన్నీ మేమనుకున్న దానికన్నా అన్నీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయిపోయాయి. కూనూరు నుండి స్టార్ట్ అయిపోయాము. కోయంబత్తూర్ వచ్చేసరికి 5 అలా రీచ్ అయిపోయాము. మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి డే టైమ్ వ్యూ ఇంకా నైట్ టైమ్ వ్యూ 2 కవర్ చేసాము. మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగినవి ఎప్పుడూ మన మంచికే జరుగుతాయి అనిపిచ్చింది. మనందరికీ తెలిసిన విషయమే. ఇషా ఫౌండేషన్‌కి ఫౌండర్ ఇంకా హెడ్ సద్గురు గారు. సద్గురు రియల్ నేమ్ జగదీష్ వాసుదేవ్. ఆయన సెప్టెంబర్ 3, 1957లో మైసూర్‌లో తెలుగు ఫ్యామిలీలో జన్మించారు. సద్గురు 1984లో విజయకుమారిని మ్యారేజ్ చేసుకున్నారు. వారికి రాధే అనే కుమార్తె ఉంది. ఇషా ఫౌండేషన్ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇక్కడున్న శివుడి విగ్రహం వెయిట్ 500 టన్స్ ఉంటుందంట. ఆదియోగి విగ్రహం 1,08,000 పూసలు కలిగిన రుద్రాక్ష మాలతో అలంకరించి ఉంటుంది. ఈ మాల ప్రపంచంలోనే అతిపెద్ద వాటిల్లో ఒకటిగా భావిస్తారు. ప్రతి ఇయర్ రుద్రాక్షని మారుస్తూ ఉంటారు. 12 నెలలు పూజించిన రుద్రాక్షలని శివరాత్రి రోజు భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. ఆదియోగి దివ్య దర్శనం, లైట్ ఇంకా సౌండ్ షో ఉంటుంది. ప్రతిరోజు ఈవినింగ్ 7 కల్లా స్టార్ట్ అవుతుంది. ఈ షో ఆదియోగి స్టాచ్యూ పైన ప్రొజెక్ట్ అవుతుంది. ఆరతి అయిన తర్వాత 15 మినిట్స్‌కి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి లేజర్ షో స్టార్ట్ చేస్తారు. షో స్టార్ట్ అయిన తర్వాత మనము ఎటువంటి సౌండ్స్ కానీ, టార్చ్ లైట్స్ ఆన్ చేయడం కానీ చేయకూడదు. లేజర్ షోది సెపరేట్‌గా వీడియో పోస్ట్ చేస్తాను. లేజర్ షో అయిపోయాక ఆరతి తీసుకోవడానికి మనకి విగ్రహం దగ్గరికి అలో చేస్తారు. అప్పుడు మనము ఆరతి తీసుకోవచ్చు. మీరు కూడా చూసేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.